తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు 2 రోజుల పాటు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న నేపథ్యంలో నిన్న నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం చాలా ఉత్తేజపరచంగా ఉంది. మహిళలకి ఏదైతే పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా మహిళలకి 33% రిజర్వేషన్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితిలో మనతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పైన రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 33% తెలుగుదేశం పార్టీ ఇచ్చి తీరుస్తుందంటూ నిన్న స్టేట్మెంట్. మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? అది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం అనిపించింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఎప్పుడు కూడా ఏదైనా ఆయన ముందే డెసిషన్ తీసుకుంటారు. అలాగే దానికి తోడు మన వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు కూడా తోడైనందువల్ల ఇంకా ముందుకొచ్చి మహిళలకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ పెద్దపీట వేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఈ బిల్లుతోటి ఇంకా కూడా మహిళలకి ఎంత ధైర్యాన్ని ఇస్తారో, ఎంత అండగా నిలబడతారో ఈ పార్టీ నిర్ణయించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మహిళలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. మహిళల్ని ఆదుకునే విధంగా కూడా ఎప్పుడు అంటే గతంలో కూడా మహిళా రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళల పక్షపాతాన్ని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి.